ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన గోపాలపట్నం నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్కి నరవ మీదకి ఎలా వెళ్తామో చూస్తారు. మరి ఇంకా వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే టువర్డ్స్ పెందుర్తి వెళ్తున్నాం. ఎన్ఐడి నుంచి బాజీ జంక్షన్ దాటిన తర్వాత నెక్స్ట్ జంక్షన్ దగ్గరే సదరం అప్పలనాయుడు మార్గం అని ఉంటుంది. అలా వెళ్తే మనం నరవ వెళ్ళొచ్చు. ఈ లెఫ్ట్లో చిన్న వే కనబడుతుంది చూసారా? మీకు నిన్నటి వ్లాగ్లో చూపించా కదా, ఇలా వస్తే మనం ఇక్కడికి వస్తాం. అంటే అక్కడ మీకు వే చూపించాను, అలా వచ్చామంటే ఇక్కడికి వస్తాం. అండ్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మనకి లెఫ్ట్ సైడ్లో ఉండేది గోపాలపట్నం రైల్వే స్టేషన్. మీరు గోపాలపట్నం రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు మీకు ఏదైనా వర్క్ ఉందంటే, మీరు స్టే చేయాలనుకుంటే ఇక్కడ ఈ రూట్లో మీకైతే కొన్ని హోటల్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ రోడ్లో కూడా కొన్ని హోటల్స్ ఉంటాయి. మీకు దగ్గరలో ఉండాలనుకుంటే ఈ చుట్టుపక్కలే హోటల్స్ ఉంటాయి. ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఇదే సింహాచలం రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇది ప్యారల్ రోడ్లో ఉంటుంది మన బిఆర్టీఎస్ రోడ్కి. ఈ రోడ్ని కొంచెం డెవలప్ చేస్తే ఈ రోడ్లో మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. ప్లస్ ఏంటంటే మన మెయిన్ బిఆర్టీఎస్ రోడ్లో ట్రాఫిక్ కొంచెం తగ్గుతుంది. అండ్ ఇంకా చూసుకోవచ్చు, ఈ మధ్యలోని రోడ్స్ అనే కనెక్టింగ్ రోడ్స్ ఆ బిఆర్టీఎస్ రోడ్కి అండ్ ఇంకా ఈ రోడ్కి. ఈ రోడ్ నుంచి మనం వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 1 km వెళ్ళామంటే అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఒక రైల్వే అండర్ పాస్ కనిపిస్తుంది. ఆ అండర్ పాస్ నుంచి మనం వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్తామంటే కొత్తపాలెం, నరవ, తర్వాత చంద్రనగర్, సంతోష్ నగర్ ఆ ఏరియాస్కి అయితే వెళ్తాం. ఈ సంతోష్ నగర్, కొత్తపాలెం ఇంకా చంద్రనగర్ అనేవి మనం గోపాలపట్నం దగ్గరనే ఉన్నాయి. నరవ అనేది అక్కడ నుంచి ఒక 5 km అయితే వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ చూసారు కదా, ఈ లెఫ్ట్కి వెళ్తే మనం కొత్తపాలెం వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళామంటే మనం బిఆర్టీఎస్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్గా వెళ్ళామంటే సింహాచలంలో ఇంకొక రైల్వే స్టేషన్ ఉంటుంది. కొన్ని ట్రైన్స్ ఆగుతాయి ఇక్కడ. ఆ రైల్వే స్టేషన్కి వెళ్తాం. అక్కడ రైల్వే స్టేషన్ ఉందని చెప్పి చాలామందికి తెలియదు. ఇప్పుడు మనమైతే ఈ రైల్వే అండర్ పాస్ని దాటుకొని కొత్తపాలెం అయితే వస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు, కరెక్ట్గా జంక్షన్ అయితే ఉంది. లెఫ్ట్కి వెళ్ళామంటే మనం నిన్నటి వ్లాగ్లో చూసాం కదా, అక్కడ వరకు వెళ్తాం. ఆ ముందర మనం చూసుకుంటే గణపతి నగర్ ఉంది. అండ్ ఈ ఏరియా అంతా కొత్తపాలెం. ఇంకా రైట్ సైడ్లో మన సంతోష్ నగర్ ఉంటుంది. మనకి ఆ లెఫ్ట్ వే ఉంది కదా, ఆ లెఫ్ట్కి వెళ్ళామంటే చంద్రనగర్ వెళ్తాం. అలా చాలా ఏరియాస్ అయితే ఉంటాయి. ఏరియాలోనే మీరు ఏ ఏరియా నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు నరవ వెళ్ళబోతున్నాం. మీరు చూస్తున్నారా, ముందు మనకి ఒక జంక్షన్లో వస్తుంది. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ముందున వెళ్ళేది చిన్న రోడ్లో ఉంది, లెఫ్ట్కి పెద్ద రోడ్లో ఉంది. సో మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి మళ్ళీ ఇంకో జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలి. మీరు వీడియోని పూర్తిగా చూస్తే గోపాలపట్నం నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్కి నరవ మీదుగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చాలా క్లియర్గా చూపించా రోడ్ వే అయితే నేను. మరి మీకు రోడ్ వే ఎలా కనిపిస్తుంది అండ్ నేను ఎలా చూపించానో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఈ ఏరియా కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా పండుగలు అవుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. బట్ నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళి ఈ ఏరియాలో జరిగే పండుగలు అవన్నీ కవర్ చేస్తాను. సో ఈ ఏరియాలో జరిగే పండుగలు అవన్నీ నేను కవర్ చేయాలంటే మీరే కామెంట్ చేయాలి. ఈ ఏరియా నుంచి ఎవరైనా చూస్తే జస్ట్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఆ పండుగ నుంచి ఖచ్చితంగా కవర్ చేస్తాను. కొత్తపాలెం కూడా చాలా పెద్ద ఏరియా. ఈ ఏరియాలో మనకి రెంటెడ్ హౌసెస్ ఉంటాయి, ఇంకా రెంటెడ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. కానీ ఈ లోపలికి రావడానికే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ లోపలికి వస్తే మీకు ఆల్మోస్ట్ కొంచెం బడ్జెట్లోనే దొరుకుతాయి. ఒక 5,000 లోపు దొరకచ్చు. ఇంకా బాగుండాలనుకుంటే 5,000 to 10,000 లోపు మంచి హౌస్ అయితే దొరుకుతాయి. అండ్ మీకు సిటీ కూడా ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంక మనమైతే వెళ్ళిపోదాం నరవకి. మీరు లెఫ్ట్లో చూస్తున్నారా, బిల్డింగ్ అయితే కనబడుతుంది. ఒక కన్వెన్షన్ సెంటర్ ఇదైతే ధనుష్ కన్వెన్షన్స్. యాక్చువల్గా ఇది నా పాత బ్లాగ్స్లో చూసుకుంటే కనిపిస్తుందో తెలియదు. అప్పుడు చిన్న స్ట్రక్చర్లో ఉండేది, ఇప్పుడు బిల్డింగ్ చాలా బాగుంది.
మీరు చూసారు కదా బిల్డింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రూట్లో వెళ్తున్నప్పుడు మనకైతే ఒక డీప్ టర్న్ వస్తుంది. ఆ టర్న్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అటు నుంచి వచ్చే వెహికల్స్ మనకు కనబడకుండా ఉంటాయి. అలాంటి టైంలోనే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు నేను ఆ టర్నింగ్ని క్లియర్గా చూపిస్తాను. రోజే వెళ్ళే వాళ్ళకి అలవాటుగా ఉంటుంది, కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళు మాత్రం చూసుకొని వెళ్ళండి. ఈ రూట్లో మనకి హెవీ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మనం చూసుకొని వెళ్ళాలి. రైట్లో చూసారు కదా లారీ అయితే వెళ్ళింది. అండ్ మధ్యలో స్ట్రీట్ డాగ్స్ కూడా అడ్డంగా వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూసారు టర్నింగ్ అయితే ఉంది. ఈ టర్న్ చాలా జాగ్రత్త తిప్పాలి. అండ్ ఇంకా మనకి అటు నుంచి వెహికల్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. చూస్తారు కదా సడన్గా టర్న్ అయితే ఎలా ఉందో. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ మనకి లెఫ్ట్కి ఇంకో టర్న్ ఉంటుంది. అటు నుంచి కూడా వెహికల్స్ జమ్మని వస్తూ ఉంటాయి. అంటే అక్కడ లోకల్ పీపుల్కి అలవాటు, రోజు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటుగా వెళ్తూ ఉంటారు. మనం కొత్తగా వెళ్ళే వాళ్ళం చూసుకుని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు వస్తూనే ఉంటారు, మనం కూడా అలానే వెళ్ళామంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మనం ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో జంక్షన్లో వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి మాత్రం వెళ్ళకండి, రైట్కి వెళ్ళండి. ఈ లెఫ్ట్లో చెరువు కనబడుతుంది కదా, ఈ చెరువు నుంచి మనం రైట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 1 km వెళ్ళామంటే మనం నరవ అయితే వెళ్ళిపోవచ్చు. నరవ నుంచి స్ట్రైట్గా వెళ్ళామనుకోండి మనం సవ్వరం వెళ్తాం. అదే మనం టువర్డ్స్ దువ్వాడ వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకోవాలి. మీరు చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే దువ్వాడ దగ్గర ఏమాత్రం కన్ఫ్యూజ్ అయితే మనం సవ్వరం వెళ్ళిపోతాం. సవ్వరం వెళ్ళామంటే తెలుసు కదా, మళ్ళీ మనం దువ్వాడ వెళ్ళడానికి ఇంకో రూట్లోకి వెళ్ళొచ్చు, కానీ మీకు చాలా లాంగ్ అవుతుంది. మనమైతే వస్తాం నర్వ దగ్గరికి. నర్వ మనం ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లోనే నర్వ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు చూసిన తర్వాత లెఫ్ట్కి వే అయితే ఉంటుంది. ఇదిగోండి ఇటువైపే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం వెళ్ళామంటే టువర్డ్స్ దువ్వాడ అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నేషనల్ హైవే 516C. ఈ NH 516C ఏంటి అనుకోకండి, మనందరికీ తెలుసు కదా, సబ్బవరం నుంచి శీలానగర్ వరకు ఒక హైవేని అయితే వేస్తా అన్నారు, పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఆ పోర్ట్ కనెక్టింగ్ హైవే పేరే ఈ NH 516C. ప్రజెంట్ మనకి మ్యాప్స్లో అయితే ఈ రోడ్నే చూపిస్తుంది, కానీ రోడ్డు వేస్తే మాత్రం ఇలా వేయరు, కొంచెం చేంజ్ అయితే చేస్తారు. ఎందుకంటే ఈ ఊర్లో నుంచి రోడ్డు వేయాలంటే చాలా మాటికి డిస్ట్రక్షన్ చేయాలి. అందువల్ల ఈ ఊర్లో నుంచి అయితే వేరు, ఊరికి బయట నుంచి అయితే హైవే వస్తుంది. కానీ చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టెండరింగ్ అయితే పిలిచారు, టెండర్స్ అయ్యలేదని ఒక నోటిఫికేషన్ అయితే లేదు. చూద్దాం ఎప్పటికి అవుతుందో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రూట్లోనే మనం స్ట్రైట్గా వెళ్ళాలి. మనం ఒక దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ అయ్యామంటే మనం శీలానగర్ వెళ్ళిపోతాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్తే డైరెక్ట్గా దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్తాం. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఆ ప్లేస్లో ఒక్కసారి మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తారంటే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. లేదు అనుకుంటే మన వీడియో చూసినా సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ ఏరియాని దాటుకొని మనమైతే ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్ స్ట్రైట్గా ఉంటుంది, రైట్గా ఒక రోడ్డు ఉంటుంది. అప్పుడు మనం చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే శీలానగర్ వెళ్ళిపోతాం. ఒకవేళ దువ్వాడ వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ప్రాబ్లమే. ఇంకా మనకి ఈ రూట్లో వెళ్తే దువ్వాడ రైల్వే స్టేషన్కి ఈజీగా వెళ్ళొచ్చు. కిలోమీటర్స్ తగ్గుతాయి కానీ టైం అయితే తగ్గదు, ఎందుకంటే సింగిల్ రోడ్ కాబట్టి. హైవే అంటే హైవే నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ అప్పుడప్పుడు గాజువాక్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందంటే అప్పుడు కూడా టైం మనం చెప్పలేం, లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇదిగోండి ఈ ప్లేస్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే ఒక్కసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూసామంటే మనకు క్లియర్ ఐడియా వస్తుంది ఎలా వెళ్ళాలని చెప్పేసి. సో నేనైతే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాను, మీకు ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి నేనైతే క్లియర్ చెప్పేస్తున్నా. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్తే శీలానగర్ వెళ్ళిపోతాం. ఇదే సబ్బవరం శీలానగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే రోడ్డు. ఈ రోడ్ అయితే దువ్వాడని కనెక్ట్ చేస్తుంది. ఎలా కనెక్ట్ చేస్తుందో మనం ముందుకు వెళ్ళి చూద్దాం. ఈ లెఫ్ట్ సైడ్లో టెంపుల్ అయితే ఉంది, చాలా కొత్తగా కనిపిస్తుంది. పేరైతే నాకు కనిపించలేదు, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఆ టెంపుల్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే కొన్ని కంపెనీస్ ఫ్యాక్టరీస్ కనబడతాయి. ఆ ఫ్యాక్టరీస్ కనిపించాయంటే మనం కరెక్ట్ రోడ్లో వస్తున్నట్టే. అక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఈ టర్నింగ్ కూడా కొంచెం చూసుకొని తిప్పండి, ఎందుకంటే అటు నుంచి వెహికల్స్ వచ్చాయంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవటమే. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత
మనకి రైల్వే క్రాసింగ్ వస్తుంది, అక్కడ కొంచెం చూసుకోవాలి. అక్కడ మనకి 2 వేస్ అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ రైల్వే క్రాసింగ్ దాటుకుని వెళ్ళామంటే మనకి ఫ్లైఓవర్ దాటుకుని మనం మళ్ళీ దువ్వాడ రావాలి. లేదా మనం టువర్డ్స్ దువ్వాడ రైల్వే స్టేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోవాలనుకుంటే, ఎప్పుడైనా మనకు టైం లేదనుకుంటే నేను వెళ్ళే రూట్లో వెళ్ళడం చాలా బెస్ట్. ఎందుకంటే అలా వెళ్తేనే మనకి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా అండ్ ఎలాంటి అడ్డంకు లేకుండా వెళ్ళిపోతాం. కానీ రోడ్ అయితే కొంచెం బాగోదు, చూసుకొని వెళ్ళాలి. ఆ రోడ్లోనే విజ్ఞాన్ కాలేజ్ అయితే ఉంది. మీకు ఆ విజ్ఞాన్ కాలేజ్ని చూపిస్తాను అండ్ ఆ రూట్ని కూడా చూపిస్తాను. మనమైతే వస్తాం. ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే కట్టారు. ఇంతకుముందు ఈ అండర్ పాస్ ఉండేది కాదనుకుంటా, రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారు. నేను చాలా సీరియస్గా వెళ్ళిపోయాను ఈ అండర్ పాస్లోకి. కానీ ఈ అండర్ పాస్లోకి వెళ్తే మనకి ఎక్కడికి వెళ్తామంటే మన దువ్వాడ మెయిన్ రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్కి వెళ్తాం. రేపటి వ్లాగ్లో మీకైతే ఆ మెయిన్ రోడ్ చూపిస్తాను అండ్ ఎక్కడికి వస్తానో క్లియర్గా చెప్తాను. సో నేనైతే మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక్కి అయితే వెళ్తున్నాను. వెనక్కి వెళ్తున్న టైంలో ఒక గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది అటువైపు. ఆ గూడ్స్ ట్రైన్ చూడడానికి చాలా చాలా బాగుంది. అందుకే అక్కడ చిన్నగా స్లో చేశాను, మీరు చూస్తారని చెప్పి. చూసారా ట్రైన్ ఎలా ఉంది. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు, మనం వచ్చిన రూట్లోంచి డైరెక్ట్గా రైట్ తీసుకుని వెళ్ళిపోవాలి, అండర్ పాస్లోకి వెళ్ళకుండా. రైట్ తీసుకొని మనం వెళ్ళామంటే మనకి విజ్ఞాన్ కాలేజ్ వస్తుంది. విజ్ఞాన్ కాలేజ్ తర్వాత దువ్వాడ రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ రూట్లో మాత్రం కొంచెం చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఆ కాలేజ్ స్టూడెంట్స్ కాస్త వస్తూ ఉంటారు అటువైపు నుంచి. వాళ్ళు ఎటు నుంచి వస్తున్నారో నాకైతే అర్థం కాలేదు, అడ్డంగానే వచ్చారు చాలామంది, మీరు చూసే ఉంటారు. సో ప్లీజ్ కొంచెం చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే ప్రమాదం జరిగిందంటే దాని తర్వాత పరిణామాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. ఈ రైట్ సైడ్లో విజ్ఞాన్ కాలేజ్ అయితే ఉంటుంది. విజ్ఞాన్ కాలేజ్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి. సో రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, విజ్ఞాన్ కాలేజ్ అయితే ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ చూసుకోవచ్చు, రోడ్ మీకు కనిపిస్తుంది కదా, రోడ్డు కొంచెం వర్స్ట్గా ఉంటుంది. ఈ రోడ్ ఎందుకు వేయకుండా వదిలేస్తారనేది నాకు అర్థం కావట్లే. విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ రోడ్ నుంచి వస్తారు. అండ్ కొన్ని ఆటోస్ కానీ బస్సెస్ తిరగవు, ఎక్కువగా కార్స్ కింద తిరుగుతూ ఉంటే ఈ రోడ్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ దువ్వాడ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక ఫ్లైఓవర్లా కనిపిస్తుంది, అది రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఆ రైల్వే బ్రిడ్జ్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి దువ్వాడ అయితే వచ్చేస్తుంది. ఆ ముందు కనిపిస్తుంది చూస్తారా, అదే రైల్వే బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనం డైరెక్ట్గా దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ మీకు క్లియర్గా చూపిస్తాను దువ్వాడ రైల్వే స్టేషన్ని. మీరు దువ్వాడ రైల్వే స్టేషన్ చూడాలనుకుంటే నా పాత బ్లాగ్స్ ఉంటాయి, ఆ బ్లాగ్స్లో మీకు దువ్వాడ రైల్వే స్టేషన్ చూపించాను. అండ్ రైట్లో చూస్తారు కదా, ఒక వే అయితే కిందకు వస్తుంది. రేపటి బ్లాగ్లో ఆ వే ఏంటి, ఎందుకున్నది అనేది క్లియర్గా చూస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే దువ్వాడ రైల్వే స్టేషన్. అండ్ ఈ లెఫ్ట్ అంతా పార్కింగ్ ఉంటుంది. అలా ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్కి ఎంట్రీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తారు కదా, రైట్కి వే అయితే ఉంది. మనం స్ట్రైట్గా వెళ్ళామంటే సబ్వరం వెళ్తాం. మనం దువ్వాడ నుంచి సబ్వరం కూడా వెళ్ళొచ్చు. ఇటు నుంచి కూడా రోడ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే అస్కపల్లి దగ్గరికి వెళ్తాం. ఈ లెఫ్ట్లో చూసారు కదా, ఇదే దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి. అండ్ ఇలా వెళ్ళి మనం ట్రైన్ అయితే ఎక్కచ్చు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే పెందుర్తి నుంచి దువ్వాడ వెళ్ళడానికి ఈ రూట్ని అయితే యూజ్ చేయొచ్చు. మనం హైవేలో వెళ్ళామంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి ఈ రూట్లో వస్తే మనం ట్రాఫిక్ని డిక్రీజ్ చేయొచ్చు. అంటే ట్రాఫిక్ని డిక్రీజ్ చేయలేం, మనం వెళ్ళే టైంని డిక్రీజ్ చేయొచ్చు. సో ఇంకా మీకైతే క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను గోపాలపట్నం నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్ని నరవ మీదుగా. అండ్ ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. Thank you friends, thank you for valuable support, keep supporting and always have a safe and happy drive. Take care, bye bye, have a good day.